ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కటి ప్రశస్త సమయంలో మనం ఉన్నాము. మరి సమయం ఎంతో విలువైనటువంటిది. ఈ సమయము మనకు మన జీవితాల్లో ఎంతో మేలును తీసుకుని వచ్చేటువంటిదిగా ఉంటుంది. చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి వాక్యమైనటువంటి గొప్ప ధన్యతను మరి ప్రభు మనకు అనుగ్రహించాలి. వారి సామ్యూయల్ పాస్టర్ గారు, వారు ఎంతో ప్రయాస, వారు ఎంతో భారము, మీ అందరికీ ఎరుగా వారు దేనిని ఆశించక వారు చక్కటి పరిచర్య చేస్తున్నట్టు ఎంతో సంతోషం. వారి గురించి ప్రార్థించకపోతే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు బట్టంటే వారు కష్టపడి వారు పరిచర్య చేస్తున్నారు. ఎవరిని ఆశించక వారు ప్రభువు ఇచ్చినటువంటి రక్షణను మరందరూ పొందాలనే ఉద్దేశంతో వారు ప్రయత్నం చేస్తున్నారు. నేను బండి మీద వచ్చేటప్పుడు అడిగాను, పాస్టర్ గారు ఈరోజు ఏంది సందర్భము, ఈ 3 రోజుల సందర్భం ఏమిటంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ మనవుడు కూడా ఈ మధ్య పుట్టాడు. ఆ మనవుడు సందర్భం కాదు, లేక వాళ్ళ పుట్టినరోజు కాదు, వాళ్ళ పెళ్లి రోజు కాదు, ఏది కాదు. ఈ 3 రోజుల సందర్భం ఏమిటని పాస్టర్ గారిని అడిగితే వారు చెప్పినటువంటి మాట, ఈరోజు నేను రక్షణ పొందిన దినము. హల్లెలూయా. చూడండి, ప్రాధాన్యత అంటే పాపము నుండి విడిపింపబడినటువంటి దినము, మారు మనసు పొందినటువంటి దినము, ప్రభువుని అంగీకరించినటువంటి దినం. అన్ని దినాల కంటే ఎంతో ఆనందమైన దినము తాను గుర్తెరిగాడు కాబట్టి వారు ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు, వారు ప్రయాసం వెచ్చిస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఈ చక్కటి సౌకర్యం కలిగినటువంటి ఈ కోడికలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మికమైనటువంటి దైవ సందేశాన్ని వారు వినాలని ప్రభు వారి ద్వారా ప్రేరేపించి ఈ రీతిగా కోడికలను ఏర్పాటు చేశారు. ప్రియమైనటువంటి వారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, వారు కేవలము వారు రక్షింపబడిన విధానమును జ్ఞాపకము చేసుకొని ప్రభు నన్ను ఈ లోకం నుండి ప్రత్యేకపరిచాడన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకొని ఇంత ప్రయాసపడుతూ ఉన్నారు. అంటే దానిలో ఎంత ఆనందం ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత సంతోషం ఉన్నదో మీరు ఆలోచించండి. సహజంగా మనం చూస్తాం, పుట్టినరోజుల ఫంక్షన్స్ మనం చూస్తాము, పెళ్లి దినాలు చూస్తాము, అవి చూస్తాము, ఇవి చూస్తాము లోకంలో. కానీ వారు చేశారు. కారణం మరి ప్రభు ఇచ్చిన ఆనందాన్ని మరి మా గ్రామస్తులు కూడా, మా తోటి సహోదరులు కూడా వారు పొందాలి అన్నటువంటి అనుభవం. నిజంగానే ప్రభు ఆ వాగ్దానములు వారి పక్షమున ఇచ్చి నెరవేరుస్తూ వారి పక్షమును కూడా ప్రభు తన ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు జరిగిస్తూ వచ్చారు. నిజంగా వారి కుటుంబముతో, వారి సంఘముతో, వారి రీతిగా మీ అందరితో కలిసి ఈ దినముండుట నాకెంతో చాలా భాగ్యముగా ఉన్నది. మరి గొప్ప సమయం ఇచ్చినటువంటి దైవజనులు మరి సామ్యూయల్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కూడికల ఉద్దేశము ఏమిటి అంటే, ఈ లోకములో మనం శాశ్వతము కాదు. ఈ లోకములో జీవించినంత కాలం మనం సంతోషంగా బ్రతకాలని, సమాధానంతో మనం బ్రతకాలని, మనం శాంతితో మనం జీవించాలని, ఐక్యతతో జీవించాలని ఈ కూడికలు. రెండవదిగా మనం ఇది శాశ్వతము కాదు అనుకున్నాం కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనము ఆ నిత్య రాజ్యమునకు చేర్చబడాలి, నిత్య రాజ్యములో మనం ఉండాలి అన్నటువంటిది దేవుని ఉద్దేశమై మరి ఈ కూడికలు ఏర్పాటు చేసి మరి దేవుని వాక్యమును చదవగలిగినటువంటి వారు చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ఈ దినాన్ని ప్రభు నీకు ఇచ్చినాడు. ఎన్నో దినాలు కోల్పోయావు, ఎంతో వయసు నీకు వచ్చినది. మళ్ళా ప్రభు చక్కటి వాతావరణము నీ కలగజేసి ఈ దినమందైనా ఈ సమాధాన సంగతులను తెలుసుకునే ఎడల నీకు ఎంతో మేలు, నీ కుటుంబానికి ఎంతో మేలు.
ప్రియమైనటువంటి వారు, ఇదొక ప్రభు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎన్నోసార్లు ఇలాగ కోడికల్లో నువ్వు కలిగి ఉండవచ్చును, ఎన్నోసార్లు వాక్యం విని ఉండవచ్చును. అయినా ప్రభు నీ మీద ఒక ప్రత్యేక దృష్టి కలిగి ఈ మాటను తెలియపరుస్తున్నాడు. ఈ దినమందైనా, ఈ మాట ప్రభు స్వయముగా మాట్లాడుతున్నాడు. ఈ దినమందైనా నీవు ఈ సమాధాన సంగతులు తెలుసుకుని ఎడల నీకు ఎంతో మేలు. అంటే ముందున్నటువంటి దినాల్లో ఒక కీడు ఉన్నది, ముందున్నటువంటి దినాల్లో ఎంతో ప్రమాదం ఉన్నది. ఇదేదో భయపెట్టడానికి చెప్పటం లేదు. నేను కొన్ని కిలోమీటర్లు కారులో వస్తూ ఉన్నాను. హాయిగా ఉంది, చక్కటి ఏసీ, ప్రశాంతంగా ఉంది. కానీ ఆ రహదారిలో ఒకటి కనిపించింది, ఒక పుర్రి బొమ్మ కనిపించింది. ఏంటి ఈ ఆనందకరమైనటువంటి ప్రకృతిలో ఈ రీతిగా వస్తావంటే ఈ పుర్రి బొమ్మ ఏంటి? ఆ పుర్రి బొమ్మ అందంగా ఉండదు, మనకందరికీ తెలుసు. ఆ పుర్రి బొమ్మను చూసినప్పుడు మనకి భయం. ఆ పుర్రి బొమ్మ మీద మరొక సింబల్ ఉన్నది, డేంజర్ అనేటువంటి సింబల్ ఉన్నది. ఏంటి రహదారిలో ఆనందంగా వెళ్ళేటువంటి దారిలో ఈ పుర్రి బొమ్మ ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే నీవు జాగ్రత్తగా వెళ్ళాలి. ముందు ఒక గోతి ఉన్నది, జాగ్రత్తగా నీవు వెళ్ళాలి. ముందు నీకు ప్రమాదము జరిగే ఆ స్థలము ఉన్నది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రియమైనటువంటి వాళ్ళ, కొన్నిసార్లు ఈ మాటలు పురి బొమ్మల్లాగా కనిపించవచ్చును, కానీ ఇది ముందున్నటువంటి జీవితాన్ని ఆశీర్వాదముగా మార్చగలిగినది. మన ముందున్నటువంటి కీడును తప్పించగలిగినది. మనం ఏదైతే పాపము చేశామో ఆ పాపానికి ఆ ఫలితమును తప్పించగలిగేదే దేవుని వాక్యము. కాబట్టి ప్రియమైనటువంటి ఇంత ప్రయాసతో ఈ కూడికలు ఏర్పాటు చేయటానికి గల కారణము నీ జీవితంలో సమస్తము సమకూడి మంచి జరగాలనేటువంటి ఉద్దేశము. ప్రియమైనటువంటి వాళ్ళు, ఇక్కడ ఒక చక్కటి మాట జ్ఞాపకము చేస్తాను. యేసయ్య ఒక పట్టణమును చూచి ఏడుస్తున్నాడంట. ఎవరండి? యేసయ్య. అందరు చెప్పండి, ఎవరండి? యేసయ్య. అందరు చెప్పాలి, ఎవరండి? యేసయ్య. పట్టణం అంటే ఎట్లుంటదంటే చక్కటి కాంతులతో ఉంటది, చక్కటి ఆనందంగా ఉంటది. కానీ ఆ యెరూషలేము అనేటువంటి పట్టణాన్ని చూచి ఏడుస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి యెరూషలేము అనగా సమాధానము. యెరూషలేము సమాధానమైనటువంటి పట్టణమును చూచి ఏడవటం ఏంటి? సమాధానమైన పట్టణము చూచి యేసయ్య బాధపడటం ఏంటి అంటే, పట్టణము మాత్రము వెలుగులతో ఉన్నది కానీ, పట్టణము పేరు సమాధానమే కానీ పట్టణము లోపల చెడు క్రియలు ఉన్నాయి. పట్టణము లోపల పాప సంబంధమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. చూడటానికి అందంగా ఉన్నది పట్టణము, చూడటానికి ఆహ్లాదంగా ఉన్నది పట్టణము, కానీ లోపల వేదన. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య ఏడవటానికి గల కారణం, యేసయ్య సర్వాన్ని సృష్టించినటువంటి వాడు. ఈ సూర్య చంద్ర నక్షత్రములు సృష్టించినటువంటి దేవాతి దేవుడు. ఆ దేవాతి దేవుడు పరలోకములో కోకోట్ల దేవదూతలు ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. అక్కడ చీకటి ఉండదు. బంగారు సింహాసనం మీద ఆసీనుడై ఉండి చక్కటి వెలుగుల మధ్య ఎల్లప్పుడూ స్తుతింపబడుతున్నటువంటి దేవాతి దేవుడు ఏడవటం ఏంటి, బాధపడటం ఏంటి అంటే నీలో, నాలో, మనలో ఉన్నటువంటి పాపమును బట్టి. ప్రియమైనటువంటి వాళ్ళని ఈ విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు బాధపడుతున్నాడు. ఎందును బట్టి బాధపడుతున్నాడు అంటే, పైకి ఆనందంగా ఉన్నట్లుగా ఉంటున్నారు, పైకి ఆ పట్టణం వల్లే సంతోషముగా ఉన్నట్లుగా ఉంటున్నారు, పైకి కుటుంబముగా జీవిస్తున్నట్లుగా ఉంటున్నారు. కానీ ఏదో వేదనకరమైనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు, సమాధానము లేని పరిస్థితిలో ఉన్నావు, ఐక్యత లేని పరిస్థితిలో ఉన్నావు, ఆనందము లేని పరిస్థితిలో నీవు ఉన్నావు. ప్రియమైనటువంటి వలన ఆ పట్టణమును గుర్తు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పైకి గంభీరంగా ఉన్నట్లు ఉన్నావు, కానీ ఒక గాఢాంధకారమైనటువంటి బాధలో నీవు ఉన్నావు. అందుకే ఈ రాత్రి నువ్వు సమాధానమైన సంగతులను
తెలుసుకోవటానికి ఏమాత్రం అలక్ష్యము చేయకూడదు. ఏదో విన్నట్టుగా విని ఏదో కూర్చున్నట్టుగా కూర్చొని నువ్వు వెళితే ముందున్నటువంటి కీడును నువ్వు తప్పించుకొనలేవు. ముందున్నటువంటి కీడును, ముందున్నటువంటి గోతిని, ముందున్నటువంటి ప్రమాదమును, ముందున్నటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితిని, నీ పాపము నిన్ను పట్టుకొనక మునిపే ఈ రాత్రి ప్రభు నీకు చక్కటి సమాధానకరమైనటువంటి సంగతిని ప్రభు నీకు తెలియచేస్తున్నాడు. ప్రశాంతకరమైన వాతావరణములో, చల్లనైనటువంటి వాతావరణములో ప్రభు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినమందైనా సమాధాన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు, నీకు మేలు, నీ పిల్లలకు మేలు, నీ భర్తకు మేలు, నీ కుటుంబానికి మేలు, నువ్వు చేసే పనికి మేలు. నువ్వు ఏ విషయములో కృంగిపోతున్నావో ఆ విషయములో నీవు లేపబడటానికి రాత్రి ప్రభు నీకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. బహుశా ఇక్కడ కూర్చున్న వారికి అనుకుంటారేమో, ఈ శబ్ద యంత్రము ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రభు నిన్ను గుర్తించుకొని ప్రభు ప్రణాళికలో నిన్నుంచుకొని ఈ మాటలు తెలియపరుస్తున్నారు. మాకు కాదులే అనుకుంటున్నావేమో. మీకు కాదు అనుకుంటే ఈ మాట మీ చెవిలో పడదు.